ఇంగ్లాండ్లో 2025లో అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ తర్వాత అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగే 3 వన్డేల తర్వాత రోహిత్, విరాట్ భవిష్యత్తుపై జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుందని కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అవన్నీ కూడా ఒట్టి పుకార్లేనని, అందులో ఎటువంటి నిజం లేదని రాజీవ్ శుక్లా తెలిపారు. దీంతో ఈ వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది. కాగా అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరగనున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు వీడ్కోలు పలుకుతారని, 2027 ప్రపంచ కప్ దృష్ట్యా యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వనున్నారని సమాచారం. అయితే వీటన్నిటికీ ఇప్పుడు రాజీవ్ శుక్లా ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్ శుక్లా మాట్లాడుతూ, వారిద్దరూ మొత్తానికి రిటైర్ కాలేదు కదా, కేవలం T20 టెస్టులకు మాత్రమే రిటైర్మెంట్ ఇచ్చారు. రోహిత్, విరాట్ ఇద్దరు ఇంకా వన్డేలో ఆడుతున్నారు. వారు పూర్తిగా క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకోలేదు. కాబట్టి మీరు ఎందుకు వారి వీడ్కోలు గురించి మాట్లాడుతున్నారు, అలాగే ఎందుకు ఆందోళన చెందుతున్నారు? 2 ఫార్మాట్ల నుండి మాత్రమే తప్పుకున్నారు, అంతేగాని వారు ఇప్పటికీ వన్డేలో ఆడుతున్నారు. మీరు అంతగా బాధపడక్కర్లేదు. ఇక ఈ విషయంలో BCCI విధానం చాలా స్పష్టంగా ఉంది. మేము ఎవరిని రిటైర్ అవ్వమని అడగము. తమ నిర్ణయాలు వారే తీసుకోవాలి. అతను ఆ నిర్ణయాన్ని తీసుకోవాలి, అప్పుడు మేము దానిని గౌరవిస్తాము అని రాజీవ్ శుక్లా చెప్పుకొచ్చారు. ఇక విరాట్ కోహ్లీ చాలా ఫిట్ గా ఉన్నాడు, అలాగే రోహిత్ శర్మ చాలా బాగా ఆడుతున్నాడు. ఇలాంటప్పుడు అవి మాట్లాడడం మానేయండి అని పేర్కొన్నారు.